ఇర్మీయా గ్రంథం 25వ అధ్యాయం మొదటి 14 వచనాలు ధ్యానించుకుని బైబిల్ పట్టణాన్ని ముగించుకున్నాం. హోషేయ కుమారుడును యోధారాజునైన యెహోయాకీము 4వ సంవత్సరమున అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు మొదటి సంవత్సరమున యూదా ప్రజలందరిని గూర్చి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. యూదాను పాలిస్తున్న యెహోయాకీం వీళ్ళంతా కూడా పరిపాలన సరిగ్గా చేయలేదు, దుష్ట పరిపాలన చేశారు. వారి పరిపాలనలో జనులందరూ కూడా ఏమయ్యారు? విగ్రహారాధకులయ్యారు. ఎన్నిసార్లు ప్రవక్త ద్వారా ఇర్మీయా ద్వారా వారికి పెందల కడిన లేచి వెళ్ళి వారికి చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా వినలేదన్నమాట. కొన్నిసార్లు మనుషుల మాటలను మనం ధిక్కరించిన, ప్రభుత్వం యొక్క మాటను ధిక్కరించిన, ఏమవుతుందండి? పనిష్మెంట్ అనేది వస్తుంది. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే లోక చట్టాలను కూడా మనం ఏం చేయాలి? పాటించాలి, లేకపోతే వాళ్ళు శిక్షిస్తారు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఉంటుంది. మొదటి వచనం చదవండి, తర్వాత పేతురులో కూడా ఉంటుంది. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఎలయనగా తప్ప ఏ అధికారము కూడా ఏంటి అవునండి. ఓకేనా సార్? అది సో ఇవన్నీ కూడా దేవుని ద్వారానే, ఇటు లోక రాజ్యాలు కానీ సంఘ పరిపాలన కానీ అంతా కూడా ఎవరి ద్వారా నియమింపబడింది? మన ఈ ఏర్పాటు అంతా ఎవరి ద్వారా నియమింపబడింది? అందుకనే చూడండి, అపోస్తల కార్యములు 23వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదవండి. అపోస్తల కార్యములు 23 మొదటి పౌలు తేరిచూచి సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గల వాడనై దేవుని ఎదుట నడుచుకుంటుందని చెప్పాను. దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగి నడుచుకున్నాడు. అందుకు ప్రధాన యాజకుడు హనన్యా అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచిన వారికి ఆజ్ఞాపింపగా, పౌలు అతనిని చూచి, సున్నము కొట్టిన కూడా దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రం చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టని ఆజ్ఞాపించుచున్నావా అని. దగ్గర నిలిచిన వారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు, నీ ప్రజల అధికారాన్ని నిందింపవద్దు. చూసారండి, ఈయనకి లేఖనాలు తెలుసు, కానీ ఇక్కడ ప్రధాన యాజకుడి ఆయన తీర్పు తీరుస్తున్నాడు. సో ఆ సమయంలో నేను దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగి ఉన్నానని చెప్పిన వెంటనే ప్రధాన యాజకుడు ఏమంటున్నాడు? ఎందుకంటే అతను కూడా ధర్మశాస్త్ర సంబంధే. ఎవరు? ప్రధాన యాజకుడు. దాని ప్రకారం మాట్లాడట్లేదని. సో అంటే మేమంతా కూడా మంచి మనస్సాక్షి లేదు, నువ్వే మనస్సాక్షి ఉంది, పైగా ఈ గొడవలు వీళ్ళందరూ నేను పట్టుకొచ్చి నాకు అప్పచెప్పారు కాబట్టి నేను నీకు తీర్పు తీర్చాలి. సో ఇవన్నీ గొడవల్లో ఆ విధంగా అతనికి ప్రధాన యాజకుడు సరిగా అర్థం చేసుకోవాలి, ఈయన కూడా సరిగా అర్థం చేయాలి. అంటే ఆత్మీయమైన విషయాల్లో కూడా అధికారానికి ఏం చేయాలి? మనం మానవ అధికారం ఉంటుంది, దేవుని అధికారం కూడా ఉంటుంది. సో మానవ అధికారానికి దేవుడు చెప్పినట్టుగానే లోబడాలి కదా. ఒక కుటుంబానికి వచ్చేసరికి భర్త ఎవరికి లోబడాలి? క్రీస్తుకి లోబడాలి. క్రీస్తు ఎవరికి లోబడాలి? భార్య ఎవరికి లోబడాలి? ఆత్మీయంగా. తప్పు చేయమంటే కాదు. ఎలాగండి? ఇప్పుడు శారా అబ్రహాముకి లోబడింది. ఎప్పుడు? అబద్ధం చెప్పమంటే. ఫరో తీసుకెళ్ళిపోయినా పర్వాలేదా? తనకు కూడా పర్వాలేదా? వాడు తీసుకోకపోతే దేవుడు ఇంటర్ఫియర్ కాకపోతే పాడు చేస్తాడు కదా, అయినా పర్వాలేదు అబ్రహాముకి. చూడండి, భక్తిహీనులు అయితే అంత దిగజారిపోతాం అన్నమాట. ఏదోలాగా
నా భార్య పోయినా పర్వాలేదు, నా ప్రాణం ఉంటే దక్కితే చాలు. చూడండి, దేవుడు మన యందు ప్రేమ కలిగి మనమంతా కూడా అబద్ధికులము, పాపులము, విగ్రహారాధికులము, లేకపోతే నాస్తికులము, దేవుడు ఉన్నాడు లేడని విరవేగిన వారము, కఠిన హృదయం కలిగిన మనల్ని, కఠిన మనసు కలిగిన మనల్ని, పాపపు జీవితం కలిగిన మన కొరకు ఏం చేయలేదు. యేసుక్రీస్తు ప్రభు తాను ఏం చేశాడు? సెలవులోనే అర్పించుకుని ఆ శిక్ష అంతా కూడా తానే భరించి రక్తం చేత మనల్ని కడిగి పవిత్రపరిచాడు. యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాం. అది ఇక్కడి నుంచి కూడా ఏం చేయాలంటే వాక్యానుసారంగా అటు దేవునికి, ఇటు ప్రతి అధికారానికి, సంఘంలో ఉన్న అధికారానికి, లేకపోతే లోకంలో జాబ్ చేసే దగ్గర కానీ, లేకపోతే ప్రభుత్వానికి కూడా ఏం చేయాలి? లేదో ఆ కరెంటు బిల్లు, లేకపోతే వాటర్ బిల్లు, పన్ను బిల్లు, ట్యాక్స్, మున్సిపల్ బిల్లు ఏదో ఇస్తారు, మనం కట్టాలో వద్దా? చాలామంది కట్టరు. అదే ఉందండి, చాలామంది కట్టరు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. విశ్వాసంలో కూడా ఉంటారు. అట్లా వీళ్ళు ఇంత సర్వీస్ చేస్తున్నారు, 1 గంట కరెంట్ లేకపోతే వెలువెళ్ళాడిపోతారు కొంతమంది. నేను కూడా ఆడిపోతాను, కానీ నాకు ఆల్టర్నేటివ్ ఉంది. అదేంటది? ఇన్వర్టర్ ఉంది కాబట్టి నడిచిపోతుంది. ఎవరైనా కదా, అది ఆ ఫెసిలిటీ లేదనుకో చాలా కష్టం. నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు కొంతమంది, అంకుల్ కరెంట్ పోయింది, ఏంటి కారణం అని కదా. అయితే అలాగా నేను వీళ్ళందరినీ ఆ రకంగా నా మీద ఆధారపడేటట్టు చేసుకున్నాను. ఎందుకంటే నాతో గొడవలు పెట్టుకుంటున్నాను. అర్థమైంది? అది ట్రిక్, అందుకంటే ఏం లేదు. ఏదైనా సేవ చేయాలని కాదు. దేని కొరకు అది? ఎవ్రీబడి హ్యాస్ టు డిపెండ్ అపాన్ మీ ఇన్ దిస్ లైన్, ఈ లైన్. అది అంటే కాదు, కానీ దేవుడు అట్లా అనుమతించాడు కాబట్టి అది కూడా దేవుడు అంగీకరిస్తేనే అది కొనసాగుతుంది. ఆ గ్రూప్లో దాంట్లో సువార్త వాక్యం ఉంటుంది అన్నమాట. అది కూడా ఉంటుంది కదా, వస్తుందా ఇన్ఫర్మేషన్, ప్రతిదీ యూస్ఫుల్గా ఉందా, అట్లా అన్నమాట. కాబట్టి వాళ్ళకి వాటర్ రాకపోయినా, కరెంటు పోయినా వాళ్ళు అప్పుడప్పుడు కొంతమంది లైన్లో ఫోన్ చేసి అడుగుతారు అన్నమాట. ఓకేనండి. సో అందరితో మనం ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. చేతనైనంత వరకు ఏం చేయాలి? మేలు చేయాలి. కొన్నిసార్లు మేలు చేసినప్పుడు కీడు చేద్దామనుకున్న వారు కూడా ఏం చేయరు? మేలు చేయరు. ఒక వ్యక్తి కొత్తగా వచ్చాడు, ఇది విరోధంగా పనిచేయటానికి చూశాడు, కానీ మళ్ళీ ఆయన ప్రేమించిన కారణం చేత ఇప్పుడు ఆయనకంటే విధేయుడు ఇంకెవరు లేరు, అన్నీ చేయడే కదా. మంచి పక్క ఆచారాలను పాటించేవాడు, విగ్రహారాధికుడు. అదే చాలా ఇబ్బందులు పాలయ్యాడు, కనపడలేదు మంచిది. అట్లా అన్నమాట. కాబట్టి నన్ను కూడా ప్రశ్నించడానికి చూశాడు, కానీ అవకాశం దొరకలేదు. అట్లా నేను ఎందుకో తర్వాత వదిలేశాడు అన్నమాట. సో ఈ విధంగా సాతాను ట్రై చేస్తాడు, కానీ ఎప్పుడు కూడా మనం దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, అధికారం ఇచ్చిన వాడిని ఎవరు ఎదిరించినప్పటికీ కూడా వాడిని ఏం చేస్తాడు? మోషేని ఎదిరించారు, మోషేని తొలగించగలిగారు ఎవరైనా? ఎందుకు? దేవుడిని నియమించింది ఇన్వాయిస్ సరిగేను. ఇటువంటి దిక్కులు చూడకు. సురేష్ అంటే సురేష్ బాబు పట్టాడు, నువ్వు తయారయ్యాడు. సరే, పాట పాడాడు, పాడు నేర్చుకోవాలి. బద్ధకం, బుక్ తీసుకోవాలి. బుక్ అక్కడ ఉంటే తీసుకుని పాడాలి. ఇవే సరిగ్గా దాంట్లో మెసేజ్ ఉంటుంది పాటలు. ఊరికే కాదు కదా మనం చేసేది. ఎవ్రీథింగ్ ఈజ్ వాల్యుబుల్. ఫర్ 40 minutes 45 minutes మనం ఉంటాం. చాలా విలువైంది అన్నమాట. మీరు రోజంతా గడిపిన దానికంటే ఏది విలువైంది? ఇది విలువైంది. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోవాలి. కనుక అధికారం అంతా ఎవరి ద్వారా ఏర్పాటు చేయబడింది? అది చూసుకోవాలి. మనుషులు తను తాను ఏర్పరచుకునే వారు కూడా ఉంటారు. అలాగుందా? అలాగుంటే శ్రమలకి తట్టుకోలేరు వాళ్ళు, లేకపోతే సాతాన్ని ఎదిరించి నిలబడలేరు అన్నమాట. సాతాన్తో కాంప్రమైజ్ అయిపోతారు, అందరితో కూడా కాంప్రమైజ్ అయిపోతారు. అట్లా ఉండడానికి లేదు.
సో కాబట్టి అధికారం ఎవరికి ఉందో ఏంటి అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకుని ఆ ప్రకారం ఉండాలి. ఇక్కడ యెహోయాకీము 2వ రాజులు 24:1 చదవండి. 2వ రాజులు 24:1 మొదటి వచనం చదవండి. యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదకి ఏం చేశాడండి? ఎప్పుడు ఏ రాజు? యెహోయాకీము కదా. వారు చేసిన దుష్క్రియలను బట్టి వారు ఐగుప్తుకి తాకట్టు పెట్టేసిన కారణం చేత నానా రకాలుగా 24 అధ్యాయం మీరు చదువుకోండి, 25 అధ్యాయం చదువుకోండి. అక్కడ జరిగిన సంగతి అంతా కూడా ఉంటుంది. ఇంచుమించు ఇక్కడ కూడా మనం చదువుకున్న దాంట్లో ఇదంతా కూడా ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ రాజు ఉన్నాడు, యెహోయాకీము. రెండోది ప్రవక్త ఉన్నాడు, ఇర్మియా, దేవుని చేత ఏర్పరచబడినవాడు. ఒకవేళ యెహోయాకీము కూడా దేవుని చేత ఏర్పరచబడినవాడైతే దేవునికి అంగీకారమైన పరిపాలన చేయాలి కదా. ఎట్లా చేస్తున్నాడు? ఆయన ఫెయిల్ అయిపోయాడు. అట్లా ఫెయిల్ అయిపోయినప్పుడు దేవుడి చేత ఏర్పరచబడిన ఇర్మియా వారిని హెచ్చరిస్తున్నాడు కదా. మారుమనసు పొందారు. ఎంత దీర్ఘశాంతం చూపించాడు. యెహోవా స్వభావం ఏంటండి? అక్కడ చూడండి, కనికరము, దయ, దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అంటే అర్థం ఏంటండి? లాంగ్ బేరింగ్. ఎక్కువ సమయం ఏం చేస్తాడు? సహనం కలిగి ఉంటాడు. ఎప్పుడు సహనం కలిగి ఉంటాడు? తప్పు చేస్తున్నాడు ఈలోపు హెచ్చరిస్తూ ఉంటాడు. అయితే ప్రవక్త దేవుని అధికారంలో ఉండి తన పని తాను నమ్మకంగా చేస్తున్నాడు. యెహోయాకీము అట్లా లేడు. ప్రజలందరూ కూడా చెడిపోయారు. దేని వైపు వెళ్ళిపోయారు? విగ్రహాలు. దేవుడు ఎవరు? మన దేవుడు రోషం గల దేవుడు. కనుక విగ్రహాన్ని కానీ, తన రూపాన్ని మార్చడం కానీ, తన మహిమను మార్చడం కానీ, తన మహిమను ఏ విగ్రహానికో ఏ రూపానికి ఇవ్వటం కానీ ఎంత మాత్రం సాధించు. ఒక భర్త, రోషం కలిగిన భర్త తన భార్య ఒకవేళ పరపురుషులు ఎవరైనా మాట్లాడినా లేకపోతే ఏదైనా ఉన్నా సహించగలుగుతాడా? ఎన్ని గొడవలు అయిపోతున్నాయి మధ్యలో కదండి. అయితే ఒక దైవజనుడు ఏం చేశాడండి? రోషం లేదు ఆయనకి. ఎవరికి లేదు రోషం? అబ్రాహాముకి లేదు రోషం. అమ్మ అబద్ధం చెప్పు, నా చెల్లి అని చెప్పు. మరి ఆమె అడిగిందా నన్ను తీసుకుపోయి ఏమైనా చేస్తే ఎట్లాగా అని ఏమన్నా రెసిస్ట్ చేసిందా భర్తని? సరే అన్న. అదే రెండోది, దేవుడు చూసుకుంటాడనగా దేవుడితో టచ్ కోల్పోయాడు. తన ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నాడు. దైవ చిత్తానుసారంగా వెళ్ళట్లే, దేవుని మాట ప్రకారం వెళ్ళట్లే. ఆ కనెక్షన్ పోయింది. అయితే దేవుడు చూస్తున్నాడు, విడిపించాడు. దేవుడు విడిపించకపోతే పరిస్థితి ఏంటి చూడండి. ఏమై ఉండేది పరిస్థితి? వారు ఐగుప్తులోనే ఉండేవారు. అబ్రహాం ఎక్కడుండేవాడు? లోతు సొదొమకి వెళ్ళి ఎట్లా చెడిపోయాడు, ఇక్కడ నుండి కూడా ఆత్మీయంగా చెడిపోయేవాడు. భౌతికంగా బాగుండొచ్చు, తనకు భార్య ఆయన దగ్గరే ఉండేది. అసలు ఎంత కన్ఫ్యూషన్. దిస్ ఈజ్ కాల్డ్ కెయాటిక్. ఇంగ్లీష్లో కెయాటిక్ కదా, అంటే కలవరం అన్నమాట. సో అందుకనే ఎప్పుడు కూడా దేవునితో మనం కనెక్ట్ అయి ఉండాలి. వాక్యం ఎప్పుడు కూడా దేవునితో మనల్ని అనుసంధానం చేస్తూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు కూడా కనెక్ట్ చేస్తూ ఉంటుంది. కనెక్ట్ అవుతున్నామా లేదనేది చూసుకోవాలి. మనం కూడా అనేక సార్లు ఈ లోకయాత్రలో తప్పిపోతూ ఉంటాం. అందుకనే దేవుని మందిరానికి వచ్చినప్పుడు, వాక్యాన్ని ఇలా ధ్యానించినప్పుడు ఏ పొరపాట్లు ఉన్నాయో వాటిని ఏం చేయాలి? సరి చేసుకోవాలి. లేకపోతే
ఇలా చేయకుండా ముందు జాగ్రత్త, లేకపోతే ఏమవుతుంది? వీడికి పట్టిన గతిపడు. వీడికి ఏమైందండి? ఇప్పుడు చూడండి 11వ వచనం చూడండి, 25:11. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. చూసారండి, ఈ దేశం అంటే ఏ దేశం? పాలు తేనెలు ప్రవహించే దేశం, ఐగుప్తు నుంచి విడిపించి తీసుకొచ్చి ఇచ్చిన దేశం. దాంట్లో ఉన్న శత్రువుల్ని పారద్రోలు వారికి ఇచ్చిన దేశం. వారికి ఇచ్చిన దేశం ఏమైపోయింది? కాబట్టి నిర్జనంగా అయిపోయింది. శ్రేష్టమైన దేశం ఏం చేసింది? పాడుగా అయిపోయింది. 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళిపోయారు. తర్వాత దేవుడు వారిని మళ్ళీ నెబుకద్నెజరుని శిక్షించి వారిని ఏం చేస్తాడు? చదివిస్తాడు. అందుకనే అందరూ కూడా జాగ్రత్త పెట్టుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడు కూడా అనుదినము దేవునికి రోషం పుట్టించకుండా, దేవుని అధికారానికి లోబడకుండా, ఏది కూడా తప్పులు చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే వాళ్ళకి ఏం సంభవించిందో అది మనకు కూడా సంభవిస్తుంది. ఆ శ్రేష్టతను వాడు గుర్తించలేదు. ఏ శ్రేష్టత? ఆ దేశం యొక్క యెరూషలేము పట్టణం, అదంతా దాని శ్రేష్టత, ఇశ్రాయేల్ దేశం యొక్క శ్రేష్టత గుర్తించలేదు. దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండటం, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. నేటి యూత్ కూడా తగ్గిపోతుంది, పెద్దవారు కూడా తగ్గిపోతున్నారు. అంత ఈ రోజుల్లో కలర్ఫుల్ అయిపోయింది. ఎవరు ఇంపుగా చెప్తారు, ఎంత చక్కగా చెప్తారు, ఎక్కడ వాయిద్యాలు ఉన్నాయి, ఇవన్నీ ఎక్కడ కుర్చీలు ఉన్నాయి. ఇక్కడ కూడా కుర్చీలు కావాలంటే చెప్పని వేస్తాం, అంతేగాని కూర్చోలేము. అవన్నీ సాకులు పెట్టుకుని ఇటు పోయి ఏం చేయకూడదు, చేయకూడదు. ఎలాంటి ప్రవక్తలు కావాలి? కదా, దేవుడు చెప్పినట్టు వాడు కూడా పాటించాడు. ఏమైనా పాటించాడా లేదా? సో ఆ మాటలు, దేవుని మాటలు ఈ దుష్టులైన ప్రజలకి, అవిధేయులైన ప్రజలకి చెప్పడానికి ఎన్ని కష్టాలు పడ్డాడండి, ఎన్ని హింసలు పడ్డాడు. గోతులో కూడా వేసేసారు. అటువంటి ఒక్క రొట్టి, రోజుకి ఒక్క రొట్టి మనం ఉండగలమా? ఉండవచ్చు. అట్లా ప్రభు సేవలో శ్రమలు అట్లా ఉంటాయి. యథార్థంగా సేవ చేసినప్పుడు బహుమానాలు కూడా వాటిని తట్టుకున్నప్పుడు శాశ్వత కాలంలో అలాగే ఉంటాయి. సో కాబట్టి ఈ మాటలు గుర్తుపెట్టుకుని మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం. మళ్ళీ ఒకసారి చదువుకోండి 2-3 సార్లు. అప్పుడప్పుడు ఈ యొక్క పాసేజీలను చదువుకున్నప్పుడు భయం అనేది ఉంటుంది, జాగ్రత్తగా ఉంటాం. మిగిలిన వాళ్ళు ఎవరైతే రాలేదో, మీ బంధువులు, స్నేహితులు, మీ భర్తలు, భార్యలు, వారిని కూడా చదవమని చెప్పండి. వీలుంటే వినమనండి. వాక్యం ప్రార్థన చేసుకుందాం.